ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎస్ఆర్ఎస్పీ కడెం ఎల్లంపల్లి ప్రాజెక్టుల గేట్లు ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. గోదావరి వరదలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రైతులకు మరోసారి నష్టాన్ని కలిగించాయి. ముఖ్యంగా నిర్మల్ మంచిర్యాల జిల్లాకు సంబంధించి గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం కూడా నెల రోజుల నుంచి ఈ ప్రాంతంలోని పంట పొలాలను కూడా గోదావరి వరదలో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల తోడు అటు కర్ణాటకకు సంబంధించి మంజీరా నదిలో వచ్చిన వరదంతా కూడా బాసర వద్ద గోదావరిలో కలుస్తుంది. దీంతో దాదాపుగా 4-5 రోజుల నుంచి కూడా మళ్ళీ గోదావరి వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం ఏదైతే ఎస్ఆర్ఎస్పీ నుంచి దాదాపు 4 లక్షల క్యూసెక్ల నీటిని గేట్లు ఎత్తి వదిలేశారు. అదే సమయంలో ఆ వరదంతా కూడా దిగువన ఉన్న ఎల్లంపల్లి బ్యారేజ్ చేరుతుంది. ఎల్లంపల్లి బ్యారేజ్కి సంబంధించి 40 గేట్లను ఎత్తేసి 6.5 లక్షల క్యూసెక్ల నీటిని దిగువ వదులుతూ ఉన్నారు. ఎల్లంపల్లికి సంబంధించి అటు ఎస్ఆర్ఎస్పీతో పాటు కడెం నుంచి 5,000 క్యూసెక్ల వరద ఉంది. మరోవైపు ఇతర క్యాచ్మెంట్స్ ద్వారా మరో 2.5 లక్షల క్యూసెక్ల వరద వస్తుంది. దాదాపు 6.5 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో ఉన్న నేపథ్యంలో ఎల్లంపల్లి గేట్లను ఎత్తేశారు. ఎల్లంపల్లి గేట్లను ఎత్తేసిన తర్వాత మనం చూస్తున్నావచ్చు మంచిర్యాల వద్ద గోదావరి వరద ప్రవాహం ఏ స్థాయిలో ఉందో చూడొచ్చు. మొత్తం పంట పొలాలని ముంచెత్తు దిగువకు వెళ్తా ఉంది. దిగువన ఉన్న సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ బ్యారేజ్ మీదుగా గోదావరి దిగువకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దిగువన ఉన్న బ్యారేజ్ల గేట్లన్నీ కూడా ముందు నుంచే ఓపెన్ చేసి ఉండడంతో కొంత పంట నష్టం గతంతో పోలిస్తే తగ్గినా కూడా వేలాదిగా ఎకరాలు మాత్రం పంటలు మాత్రం ఇప్పుడు నీటిలో ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు పాత మంచిర్యాల నుంచి మొదలు అజీపూర్, లక్ష్మీపేట, దండపల్లి, అటు చెన్నూరు, కోట్పల్లి వరకు కూడా ఇదే పరిస్థితి, జైపూర్ వరకు కూడా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా బాసరకు సంబంధించి ఒక ప్రత్యేక పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. బాసరలో ముందెన్న లేని విధంగా బాసర గ్రామం వైపు వరద వస్తుంది. ఇన్ఫ్లో భారీగా ఉన్న నేపథ్యంలో వరదంతా కూడా బాసరకు సంబంధించి ఆ గోదావరికి వెళ్ళే రహదారులను ముంచెత్తింది. అక్కడ ఉన్న ఇళ్ల చుట్టూ కూడా వరద చేరిన పరిస్థితి కనిపిస్తుంది. ఇన్ఫ్లో ఇలాగే కొనసాగితే మరోసారి బాసర గ్రామం ఆలయం వైపు వరద వచ్చే అవకాశం ఉందని చెప్పి స్థానిక వ్యాపారులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బాసర నుంచి మొదలు కోటపల్లి వరకు కూడా దాదాపు 300 కిలోమీటర్ల గోదావరి పరివాహక ప్రాంతంలో వేలాది ఎకరాల పంటలు మరోసారి, ముఖ్యంగా పత్తి, వరికి సంబంధించిన పంటలను కూడా మరోసారి వరద పాలైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కూడా గోదావరి ఉగ్రరూపం కనిపిస్తూ ఉంది. వర్షం తిరిపి ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ కురుస్తుండడం, స్థానిక వర్షాలతోడు ఎగువ నుంచి వరద వస్తున్న నేపథ్యంలో మళ్ళీ పంటలు దెబ్బతింటాయి అనే ఆందోళన వారిలో వ్యక్తం. దాదాపు ఇప్పటికి 6-7 సార్లు గోదావరి వరదలో పంటలు మునిగిన పరిస్థితి. మునిగిన 10 సార్లు కూడా పంటలను తిరిగి సంరక్షించే క్రమంలో రైతులు తీవ్రంగా పెట్టుబడి పెట్టడం, తిరిగి నష్టపోవడం అనేది కొనసాగుతుంది. అదే సమయంలో పంట నష్టానికి సంబంధించి గతంలో జరిగిన నష్టానికి సంబంధించి పూర్తి అంచనాలు, నివేదికలు ప్రభుత్వానికి ఇవ్వకముందే మళ్ళీ మరోసారి పంటలు నీట మునిగిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికిప్పటికైతే పెద్దగా నష్టం లేకపోయినా కూడా పంటలు జరిగింది, ప్రజలకు ఇతరత్ర నష్టం లేకపోయినా కూడా పంటల పరంగా తీవ్రంగా నష్టం కొనసాగుతుంది. ఏది ఏమైనా కూడా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి రైతులు కోరుతా ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. శ్రీనివాస్తో మాంతయ్య, ఆదిలాబాద్ జిల్లా.